ఆలూరు జిల్లా అరకులోయ స్వదేశీ దర్శన్ 2.0 స్వచ్ఛ దర్శన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక చోంపి జంక్షన్ నుంచి మెయిన్ రోడ్ లో ఏపీ టూరిజం వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ సిబ్బంది, ఎండిఓ ఆఫీస్ సిబ్బంది, సచివాలయం సిబ్బంది, పంచాయతీ ఈవో, పంచాయతీ సిబ్బంది, ఎస్ఐ పాల్గొని రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెత్తను తొలగించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీడీఓ జగదీష్, స్వదేశీ దర్శన ముఖ్య ఉద్దేశం ప్రాంతాలన్నీ శుభ్రంగా ఉంచి ఇక ప్రజల్ని మోటివేట్ చేయడమేనని అన్నారు. ఎక్కడి నుంచో పర్యాటకులు వస్తూ ఉంటారు, అలాగే చెత్త కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి వ్యాపారస్తులు తమ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. చెత్తనంతా డంప్ బిన్ లో వేసి పంచాయతీ సిబ్బందికి అప్పచెప్పాలని, లేని పక్షంలో వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. మనం ఉండే ప్రాంతం సుందరంగా ఉంటేనే పర్యాటకులు కూడా ఎక్కువగా వస్తూ ఉంటారని తెలిపారు. ఏంటంటే టూరిస్ట్ ప్లేసెస్ లో క్లీన్లెస్ డ్రైవ్. సో ఎస్పెషల్లీ మనకి ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే అరకుకి ఆగస్ట్ నుంచి ఫిబ్రవరి వరకు నిత్యం ఎవరో టూరిస్టులు ఎక్కువ వస్తూ ఉంటారు. సో ఎక్కువ చెత్త జనరేట్ అవుతుంది. మన ఇక్కడ ఉండే లోకల్ ట్రేడర్స్ కానీ వాళ్ళకి కానీ బిజినెస్ అయ్యేది ఓన్లీ 6 months మాత్రమే. బట్ ఇక్కడ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ బిజినెస్ మనం ఎన్విరాన్మెంట్ మర్చిపోతుంది. లైక్ హై యూసేజ్ ఆఫ్ ప్లాస్టిక్ అంటే చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయడం, ప్లాస్టిక్ గ్లాసెస్. డిస్పైట్ ఎన్ని రిపీటెడ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కానీ మనం అది ఎన్షూర్ చేయలేకపోతున్నాం. బట్ ఇయర్ ఆఫ్టర్ మేము ఇంకా ఎక్కువ పీనల్ యాక్షన్స్ తీసుకుందామని ప్రిపేర్ అయ్యి అండ్ మెయిన్ రోడ్ లో అందరికి ముందే అనౌన్స్మెంట్ ఇస్తున్నాం, వార్నింగ్ లాగా. సో ఎక్కడ కానీ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ ఉండకూడదు, షాప్ లో ప్లాస్టిక్ గ్లాసెస్ కానీ ఎటువంటివి అంటే మస్ట్ అండ్ షుడ్ గా ప్రతి వాళ్ళు డస్ట్బిన్ మెయింటైన్ చేయాలి ప్రతి షాప్. సో అండ్ వన్ మోర్ థింగ్, చాలా మంది చెత్త జనరేట్ చేసిన తర్వాత అక్కడ కాల్ చేస్తున్నారు. సో ఇది యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్, ఇది పనిషబుల్ క్రైమ్. సో ఇది కూడా మేము వాళ్ళకి ఏమైనా క్రియేట్ చేస్తున్నామండి. అంటే పెనాల్టీ చేయడం కాదు, రెస్పాన్సిబుల్ ఎన్షూర్ చేద్దామని చెప్పి సిటిజన్స్ అందరికీ ఎన్విరాన్మెంట్. సో ఈ పార్ట్ లో వాళ్ళు మనకి ఎంఆర్ఓ గారు అండ్ ఎస్ఐ గారు ఈ క్లీన్లెస్ డ్రైవ్ లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్స్ అండి. అండ్ ఆల్ సచివాలయ స్టాఫ్ ఎవరైతే వాలంటీర్గా పబ్లిక్ వచ్చి పార్టిసిపేట్ చేశారు అండ్ మా శానిటేషన్ స్టాఫ్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. సో మేము ఇది రిపీటెడ్ గా ఎవ్రీ మంత్ అంటే అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం సో అందరూ పార్టిసిపేట్ చేయాలని చెప్పి ఎవ్రీ మంత్ ఇలాగే మనం యాక్టివిటీస్ కండక్ట్ చేయాలని కోరుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని